అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనం వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్కి అయితే రావడం జరిగింది. ఇండియాలోనే లార్జెస్ట్ ఈవెంట్ అనమాట ఏవియేషన్కి సంబంధించి. మన సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్ 28 నుంచి 31 వరకు కూడా మన బేగంపేట ఎయిర్పోర్ట్లో అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ ఈవెంట్లో నాకు తెలిసి చాలా వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఎయిర్లైన్స్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క కొత్త అంటే వాళ్ళ ఎయిర్లైన్స్లో ఏవైతే కొత్త ఫ్లైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏవియేషన్లో ఏముంది అనేది కూడా ఇక్కడైతే మీకు డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. అండ్ అంతేకాకుండా ఎవ్రీడే ఈ 4 days కూడా ఏవియేషన్ షో కూడా జరుగుతుంది. అసలు నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఏవియేషన్ షో. సో వాటితోటి గాల్లో అసలు ఒక లవ్ సింబల్ కానీ ఇలా ఒక మన త్రివర్ణ పతాకం అంటారు కదా, అలా జెండా కలర్స్ని కూడా వాళ్ళైతే పైన ఎయిర్లో డిస్ప్లే చేయడం అనేది నాకు ఒక గూస్ బంప్ ఫీలింగ్ వచ్చింది అనుకోవచ్చు. అండ్ ఈవెంట్లో చాలా వరకు ఏవియేషన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈవెంట్కి వచ్చి ప్రతి ఒక్కరు అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఈవెంట్లో ఎగ్జిబిట్ ఏమేమి చేశారనేది కూడా ప్రతి ఒక్కరు వచ్చి చూస్తున్నారనమాట. అండ్ ఇందాక షో అయితే నాకు తెలిసి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఒక ఏషియాలోనే లార్జెస్ట్ ఈవెంట్ దట్టు ఏవియేషన్లో జరగడం అనేది, దట్టు మన హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో జరగడం అనేది నాకు తెలిసి చాలా 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 బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు అంటే ఇక్కడ చాలా వరకు లోపల ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో వింగ్స్ ఇండియా 2026 ప్రోగ్రామ్ డెఫినెట్లీ మనకు ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పుకోవచ్చు. మన సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్. అండ్ దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఏవియేషన్ టెక్నాలజీ అవ్వచ్చు, అండ్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ఎలా ఉంది అంతేకాకుండా మీరు నా బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. కొత్త ఫ్లైట్స్ అవ్వచ్చు, అండ్ వాటికి సంబంధించిన డిస్కషన్స్ అవ్వచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఆ ప్రొపెల్లర్ కానీ, ఆ వింగ్స్ కానీ, టైర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఏదైతే మన ఫ్లైట్స్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో డెఫినెట్లీ 28 నుంచి 31 వరకు జరిగే ఈ షోని అయితే నాకు తెలిసి ఎవరు మిస్ అవ్వకూడదని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ బోయింగ్ అవ్వచ్చు, ఇండిగో అవ్వచ్చు, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, ఇలా చాలా అన్ని కంపెనీస్కి సంబంధించిన వాళ్ళ ఫ్లైట్స్ కూడా అయితే ఇక్కడ మనకైతే డెమోలో చూపించేశారనమాట. అండ్ ఫ్లైట్ టెక్నాలజీ అనేది డెఫినెట్లీ చాలామందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏమేమి ఉంటాయి దీంట్లో, ఎలా ఉంటుంది అని చెప్పి టెక్నాలజీ తెలుసుకోవాలని చాలామందికి అనిపిస్తుంటుంది. అంతేకాకుండా ఈ ఏవియేషన్ టెక్నాలజీ చదివే వాళ్ళు, దీంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, ఫ్లైట్ స్టాఫ్ అవ్వచ్చు, క్రూ అవ్వచ్చు, ఇలా ఇదొక బిగ్గెస్ట్ ఏవియేషన్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా చాలామంది వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము మేము, మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఏంటనేది కూడా చాలామంది వాళ్ళ లైఫ్లో డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారనమాట. సో ఏవియేషన్ అనేది నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇప్పుడు 2026 కదా, 2036 వరకు కూడా చాలా అడ్వాన్స్ అవ్వబోతున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది డెఫినెట్లీ ఏవియేషన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. సో వింగ్స్ ఇండియా 2026 ప్రోగ్రామ్ అండ్ చాలా గ్రాండ్ ఈవెంట్, ఏషియాలోనే లార్జెస్ట్ ఈవెంట్ అనమాట. సో మనకి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇందాక కూర్చొని ఆ షోని, ఎయిర్ షోని అయితే చూడడం జరిగింది. డెఫినెట్లీ మీరు కూడా వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ కలుగుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం కూడా మీరు చూడండి అండ్ డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అంతేకాకుండా షేర్ చేయండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.